వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అంటారు. సరిగ్గా ఇప్పుడు పోసాని కృష్ణమురళికి అది అతికినట్టు సరిపోతుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కాల్ షీట్ల కోసం వివిధ స్టేషన్ల పోలీసులు పీటీ వారెంట్లతో క్యూ కడుతున్నారు. పోసానిని ముందు మాకే అప్పగించాలని జైలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న పోసాని తర్వాత తనకు జ్ఞానోదయమైందని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. అయినా పోసాని పప్పులు ఉడకలేదు. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో సీన్లోకి రావడంతో పోసాని రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఏ రేంజ్ లో చెలరేగిపోయారో వేరే చెప్పక్కర్లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని పాలిటిక్స్ లో డైరెక్ట్ గా బూతు ప్రయోగాలతో అసహ్యకరమైన ట్రెండ్ కు తెరలేపారు. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనకు కూడా పెళ్లం బిడ్డలున్నారన్న విషయం మర్చిపోయినట్టు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయి పద్ధతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదిలిపెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు చెవాకులు పేల్చారు. వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో జన సైనికులు పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన నాయకుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోని హైదరాబాద్ కు వెళ్లి పోసానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వైసీపీ గద్దె దిగాక కూడా కొంతకాలం పోసాని తన నోటికి పని చెబుతూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక 2 నెలల క్రితం మీడియా ముందుకొచ్చి తనకు జ్ఞానోదయమైందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై తనకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు. టీడీపీ, జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలను పోసాని క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్ కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని, పార్టీలోకి కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలో పోసాని క్షమాపణలు కోరటంతో ఆయన ఆరోగ్య రీత్యా కేసుల విషయంలో నారా లోకేష్ వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ ముగిసిన పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్ పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్లైన్ లో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సిఐడి పోలీసుల పీటీ వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. ఇక మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నర్సారావుపేట 2 టౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తీసుకొచ్చిన నర్సారావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం 2 రోజుల పాటు పోసానిని నర్సారావుపేట 2 టౌన్ పోలీస్ కస్టడీకి అనుమతించింది. అయితే ఆ 2 రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్ పై తీసుకెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దాంతో నర్సారావుపేట పోలీసులు తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా అదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ లభించింది. ఆయనకు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైల్లో ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో గత నెలాఖరులో హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులో ఆయన అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందనుకుంటే సిఐడి పోలీసుల పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదలకు మళ్లీ బ్రేక్ పడినట్టయింది. అందుకే అంటారేమో చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని.